డైలీ టేస్ట్ ది డైలీ. మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. వణికించే చలిలో సైతం ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతి సమస్యాత్మక ప్రాంతమైన ఎర్రగట్ల మండలంలో నుంచి మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అంగిరేకుల సాయిలు అందిస్తున్న రిపోర్ట్. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మండలం మొత్తంలో పర్యటిస్తూ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పర్యటిస్తూ వాళ్ళు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ఈ ఎన్నికల ఏదైతే పోలింగ్ తీరును వాళ్ళు పరిశీలిస్తున్నారు. మనతో పాటు ఎంపీడీఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మండలంలో ఇది సమస్యాత్మకమైన మండలం అంటారు. ఈ ప్రాంతంలో ఎట్లుంది ఓటింగ్ శాతం, ఎట్లుంది, తర్వాత పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఆల్రెడీ ఇప్పటికే 11 అవుతుంది. ఇప్పటికే 50% క్రాస్ అయింది. ఈ విధంగా చూస్తే మనం మొత్తం కూడా 80%, 85% పోలే అవకాశాలు ఉన్నవి. ఇది మన మండలంలో అంటే అంత క్రిటికల్ గా మండలం ఏం కాదు, అంతా పీస్ఫుల్. మా దగ్గర అన్ని గ్రామాల్లో కూడా పీస్ఫుల్ గా నడుస్తుంది. ఓటర్స్ కూడా మంచిగా సురుకుతనంగా అందరూ కూడా యాక్టివ్ వస్తున్నారు. అందరూ తండోపతండాలకు వచ్చేసి విజయవంతం చేస్తున్నారు. అందరూ మంచిగా పాల్గొంటున్నారు. ఎటువంటి భయాలు కానీ ప్రభలు కానీ లొంగకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి వచ్చి అందరూ కూడా మళ్ళీ ఓటు వేస్తున్నారు. ఈ విధంగా వచ్చినందుకు ప్రజలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే అందరూ కూడా మిగతా అందరూ కూడా వచ్చేసి మనం ఓటు హక్కును వినియోగించుకొని గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్స్ కానీ ఎన్నుకోవాలని, మంచి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ. సార్, మనకు ఇప్పుడు తహసీల్దార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది పోలింగ్, తర్వాత జనం ఎట్లా వస్తున్నారు, తర్వాత ఎలాంటి ఏర్పాటు చేశారు? సార్, ఇక్కడ ఎర్రగట్ల మండలంలో మాకు మొత్తం 8 గ్రామ పంచాయతీలు గాను 3 యునానిమస్ అనేవి, ఒక 5కి మాత్రం పోలింగ్ జరుగుతుంది. మేము అన్ని ఏర్పాట్లు చేసినాము. పోలింగ్ ఇప్పుడు సరళి చూస్తే దాదాపుగా ఇప్పటి వరకే 50% వరకు పోలింగ్ జరిగింది. ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. మేము కూడా అన్ని ఏర్పాట్లు చేసినాము. సిబ్బందికి కానీ, ఓటర్లకు కానీ, తర్వాత వాళ్లకు ఇది ఏ వార్డు ఏంటిది అనేది చూపించడానికి కానీ సహాయకులకు పెట్టినాము ఇక్కడ. తర్వాత వృద్ధులు, వికలాంగులకు ఉంటే వీల్ చైర్స్ తో కూడా తీసుకుపోతున్నాము. మేము అన్ని ఏర్పాట్లు చేసినాము. ప్రజలు చాలా ఉత్సాహవంతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏది అదే అంటే సొంత గ్రామం ఇక్కడనే తాళ్ళరాంపూర్. కాకపోతే నేను ఆర్మూర్లో జాబ్ పర్పస్ ఉంటాను. అయితే ఓటు వేయడానికి ఈ రోజు ఇప్పుడు పొద్దున వచ్చిన. ఏర్పాట్లు ఇట్లా చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా ఏర్పాట్లు గవర్నమెంట్ చాలా బాగా చేసింది, చాలా బాగున్నాయి. అంటే ఇది సమస్యాత్మక ప్రాంతం కదా కొద్దిగా, అంటే ఇక్కడ కూడా పోలీస్ బందోబస్తు తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటికేం లేవు. ప్రశాంత వాతావరణంలో కొనసాగు కోసం పనిచేసే వారికే ఓటు వేద్దాం అనుకుంటున్నామా లేదనుకుంటున్నాం? ఇక్కడ చాలా రోజుల నుంచి తాళ్ళరాంపూర్ గ్రామం అంటే రాష్ట్ర మొత్తంలో కూడా చాలా పేరు తెలిసిపోయింది అందరికి. ఎందుకంటే మొన్నటిదాకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి కాబట్టి. అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అందరు గ్రామ ప్రజల ఉద్దేశం ఏముందంటే, సమస్యలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళని సమస్యలు తీర్చే వాళ్ళకే ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే ఇస్తున్నారు. చెప్పండి, మీరు విలేజ్ సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రధానంగా? విలేజ్ సమస్యలు కామన్ గా అందరూ విలేజ్ లో ఏవైతే నిత్యావసర డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా వేరే అదర్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని సక్రమంగా ప్రతి సంవత్సరం వాటిని కన్స్ట్రక్ట్ చేయడమా, లేకపోతే వాటిని శుభ్రం చేయడమా, ఇవన్నీ చేసే వాళ్ళకే ఓటు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఈసారి మంచిగా స్ట్రిక్ట్ గానే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. బందోబస్తు బాగానే ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా చాలానే ఉంది విలేజ్ లో. సో పనిచేసే వాళ్ళకే ఓటేస్తారని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. అమ్మా, ఓటేసినవా? అంటే ఇప్పుడు నీకు కాళ్ళు నడవరావా? నాకు సంవత్సరం అన్నం లేదు, పాల మీద ఉంటున్నా, ఎట్లా నడతాయ్యా? మంచిగా లేకుండా బతికున్నానే వచ్చిన, రాకపోతుంటే చచ్చిపోయిన గింత వచ్చిన అంతేగా. అంటే ఓటు వేయకపోతే చచ్చిన గింతకు అంటారు కదా ఏదో. అంటే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నీకు మంచిగా వీళ్ళు కుర్చీలో తీసుకొని పోయి ఓటు వేయించిండ్రు. మంచిగా తీసుకుపోయిన ఆడదాకా తీసుకుపోయి వేయించిండ్రు. ఈసారి ఏం ఆశిస్తారు? ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా ఎన్నుకునే వారి ద్వారా నుంచి ఏం ఆశిస్తారు?
ఊరు డెవలప్ చేయాలన్నట్టున్నాయి. ఇక ఎన్ని కేసెస్ ఐ డోంట్ నో మై ఇక ఏది ప్రాబ్లమ్ అన్నది తెలియదు. మా ఊరు వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని మాత్రం డెవలప్ చేయాలని ఉన్నది అంతే, ఇంకోటి ఏం లేదు. చెప్పండి మేడం గారు, మీరు ఓటేశారా? వేసాను. ఏంది పరిస్థితి మీ విలేజ్, ఎట్లా సమస్యలు ఏమున్నాయి, ఏం పరిష్కారం కోసం మీరు ఈ ఓటు వేస్తున్నారు? గ్రామాభివృద్ధి కోసం అని మంచి నాయకుడిని చూసి ఎన్నుకోవాలని కోరికతోటి ఓటేసినాం. మరి ఇక నిర్ణయం ఎట్లుంటదో అప్పటికి చూడాలి. ఇక ఎట్లుంది, ఏ పార్టీ వస్తుందని అనుకుంటారు? ఏ పార్టీ మద్దతు ఇచ్చే సభ్యులు గెలుస్తారు అనుకుంటారు? అది చెప్పలేం సార్. అది అప్పటికి ఇక ప్రజలు ఎలా నిర్ణయిస్తారో అప్పటికి చూడొచ్చు. ఈవినింగ్ వరకు తెలుస్తుంది ఎవరు ఎట్లా నిర్ణయించారో చూడాలి. అసలు ఈ ఊళ్ళో సమస్యలు ఏంది, తర్వాత ఇక్కడ ఏమేమి మీరు కోరుకుంటున్నారు? ప్రధానంగా డ్రైనేజ్ కోరుకుంటున్నాం. డ్రైనేజ్ సమస్య చాలా చోట్ల ఉన్నది, అది క్లియర్ అయ్యాలని కోరుకుంటున్నాం. ఇక సీసీ రోడ్లు కూడా లేవు చాలా చోట్ల, సీసీ రోడ్లు కూడా కావాలని కోరుకుంటున్నాం. చాలా మంది పేదలు కూడా ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఇవన్నీ చేయగలుగుతారో అలాంటి నాయకుడిని మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది పోటీ చేస్తున్నారు? 4 పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఒక 2 మధ్యన తీవ్రమైన పోరు ఉన్నది. ఇక మద్యానికి గాని డబ్బులకు గాని ఎలాంటి బానిస అయ్యే వ్యక్తులు లేరు తాళారాంపూర్లో. అయితే అంత ఎడ్యుకేటెడ్ గానే ఉన్నారు. అలాంటిది ఏది పనిచేయదని నేను కోరుకుంటున్నాను. అలాంటి వాటికి తలొగ్గి ఓటేయొద్దని కూడా మేము ప్రజలని కోరుకుంటున్నాం. అధికార యంత్రాంగం కూడా ఈ సమస్యాత్మకమైన ప్రాంతాలలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మేము నిన్నటి నుంచే పూర్తి ఏర్పాటు చేసుకుని ఈ రోజు కూడా ఉదయం 7 గంటల నుంచే ప్రతి పోలింగ్ కేంద్రాన్ని మేము పరిశీలిస్తూ అక్కడ అన్ని ఏర్పాట్లను సరిదిద్దుతూ మేము ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా 11 గంటల వరకు కూడా మెజార్టీగా దాదాపు 50% ఎబోవ్గా మనకు పోలే అవకాశం ఉందని చెప్తున్నారు. 1 గంట వరకు వల్ల 80 నుంచి 80% వరకు మనకు పూర్తిగా పోలింగ్ అయ్యి ప్రశాంతంగా ఎన్నికలు ముగుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు.